ఊరు నుంచి అక్కయ్య వచ్చిందా, అక్కయ్య వస్తా వస్తా ఊరుకుందా, 2 ఫ్రాకులు తెచ్చిందా, ఒకటి రవి సెలక్షన్, ఒకటి మా బావగారి సెలక్షన్. ఏదేదో గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. నందు ఊరుకుందా, మా అక్కయ్య స్పాన్సర్. అక్క చెల్లెలంటే ఇదే పోడు, ఒకళ్ళకి తెచ్చి ఒకళ్ళకి తాకపోతే ఎట్ట ఏడుతున్నది. ఇది పాపకి, నీకేలే, నీకొకటి పాపకొకటి, ఓకేనా? అట్లుంటది, ఆడపిల్లలుంటే ఏం చేస్తాం, తప్పదు కదా. ఇదేంటి మళ్ళీ ఏంటో 2 బాక్సులు తీసావు, పోనీలే ఈసారన్నా అక్కల చెల్లెళ్ళకి తెచ్చింది అనుకుంటున్నారా? కాదండి, ఇది చిన్న అక్క చెల్లెళ్ళకి కాదు, పెద్ద అక్క చెల్లెళ్ళకి. చాక్లెట్ పుడింగ్ చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. అసలు ఎంత తింటానో ఎలా తింటానో నాకే తెలియకుండా తినేంత ఇష్టం పుడింగ్. మనం బాగా స్ట్రెస్ లో ఉన్నాం అనుకోండి, చాక్లెట్ గానీ డార్క్ చాక్లెట్ గానీ తిన్నామంటే స్ట్రెస్ ఇట్లా ఎగిరిపోవాల్సిందే, అట్లా రిలాక్స్ అవ్వాల్సిందే. ఇంకేముంది, నేను పుడింగ్ లా కంప్లీట్ చేశాను. మా పాప అయితే హవాక్ అయింది అనమాట. పుడింగ్ అంటే మా అమ్మకి ఇంత ఇష్టమా అని చెప్పేసి పాపం తను కూడా సరిగా తినకుండా నాకు కొసరి తినిపిస్తుంది. ఇంకో బాక్స్ పిల్లలకు లేకుండా ఎక్కడ కంప్లీట్ చేస్తానా అని మా అక్కయ్య దాన్ని దాచిపెట్టింది. మా అక్కయ్య ఇంకో టాయ్ తెచ్చిందండి. భలే ఉంది కదా పికబు అని. ఇంకా మా అక్కయ్య రెడీ అయ్యి మా అసలూరైనటువంటి నందనవనం విలేజ్ వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? ఫంక్షన్కి వెళ్తుంది. ఏం ఫంక్షన్? గృహప్రవేశము. ఎవరిది? మా బావగారి తమ్ముడు గారిది. ఇంకా ఇలా ఫంక్షన్కి వెళ్ళింది. మేము అలా ఇంట్లోకి వెళ్ళాం. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాయ్ బాయ్.